అమ్మా, డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళారు? పైన ఫ్రెండ్స్ తో ఉన్నారు. డిస్టర్బ్ చేయొద్దన్నారే. ఈ రోజు ఎలాగైనా కార్తీక్ నచ్చలేదని చెప్పేయాలి. డాడ్, చాలు. చాలా బాగుంది. మమ్మీ డాడీ ఎక్కడా? See my prize. ఇతనే నా అల్లుడు. నా బంగారు తల్లిని చూసుకోబోయేది ఈ అబ్బాయి. నందుకి నేనే ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్. నీలాంటి లవింగ్ ఫాదర్ కూతురుగా పుట్టినందుకు నందు లక్కీరా. నందు లక్ ఏంట్రా నీ బొంద? నందు లాంటి అమ్మాయి కూతురుగా పుట్టడం వీడి లక్. నిజంరా, నేనే లక్కీరా. ఈ ఫేస్బుక్ జనరేషన్లో నా మాటకి విల్లివిచ్చి నా మీద నమ్మకంతో నేను చూపించిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంది. తండ్రికి ఇంతకన్నా ఏం కావాలరా? కరెక్ట్ రా. కంగ్రాట్స్ నందు. కంగ్రాట్స్ అమ్మా. పెళ్లి విషయం చెప్పానమ్మా. కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. మీ నాన్న 2000 మందిలో ఒక్కడిని సెలెక్ట్ చేశాడంటే డెఫినెట్లీ హీఈస్ ఫిట్ ఫర్ యూ. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? ఓ, ఫ్రెండ్స్ వచ్చారు కదా, జస్ట్ గోయింగ్ ఆన్. ఏదైనా అర్జెంటా? నీతో మాట్లాడాలనిపించింది. చెప్పరా. ఏం లేదు, బాయ్. బాయ్ అమ్మా. బాయ్ నందు. నందు, ఈ టైంలో అడగడం కరెక్టో కాదు తెలియదు. ఆర్ యూ 100% హ్యాపీ అబౌట్ కార్తీక్? రేయ్, నీ మాట నందు మాట ఒక్కటే అని ఎప్పుడు చెబుతూ ఉండేవాడివి. నీకు బెస్ట్ అనిపించిన కార్తీక్ నందుకు కూడా బెస్టే అవుతాడు కదా. నాకు తెలుసురా, నా కూతురి నోట్ నుండి వినాలనుంది. సోడానా వాటరా? అది రారా, అలా లేపేసేవేంటి? నందు అంటే నాకు చాలా ఇష్టం రా. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగానే ఉంటదిరా తనకే. తనకి నేను ఎందుకు నచ్చట్లేదురా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నందు, నేను తనకు నచ్చలేదని వాళ్ళ నాన్నకు చెప్పేస్తాందిరా. ఏంటి? ఈ పాటికి చెప్పేసి ఉంటుందిరా. బావా, నందు వాళ్ళ ఫాదర్ రా. హలో, నువ్వు ఫ్రీగా ఉన్నావా? నీతో మాట్లాడాలి. చెప్పండి అంకుల్. ఇప్పుడే నందు నీ గురించి చెప్పింది. కార్తీక్ వింటున్నావా? వింటున్నా అంకుల్, చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ కార్తీక్. నందు యు ఆర్ ది బెస్ట్ అంది కార్తీక్. అంకుల్, అది నీకు చెప్పాలనిపించింది, అందుకే కాల్ చేశాను. బాయ్, గుడ్ నైట్. ఓకే బాయ్ అంకుల్. రే, నందు వాళ్ళ నాన్నకేం చెప్పలేదురా. అమ్మయ్యా, దేవుడున్నాడు రా. మీరు హ్యాపీగా ఉంటే నేను ఆల్వేస్ హ్యాపీ నాన్న. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? నందు రే, గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ నైటా? పొద్దునే గుడ్ నైట్ ఏంటమ్మా? ఈ గుడ్ నైట్ నాది కాదు. రాత్రి కార్తీక్ ఫోన్ చేశాడు, నీకు గుడ్ నైట్ చెప్పమన్నాడు. కార్తీక్, సారీ ఆంటీ, డిస్టర్బ్ చేశానా? అచ్చచ్చ, అదే లేదు. ఏం లేదంటీ, నందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తను పడుకుందనుకుంటాను. ఫోన్ ఇమ్మంటావా? అయ్యో పర్లేదు ఆంటీ. ఆంటీ, నేను గుడ్ నైట్ చెప్పానని చెప్తారా? అలాగే. ఆంటీ ఆంటీ, ఇప్పుడు డిస్టర్బ్ చేయమాకండి, పొద్దున్న చెప్పండి. సరే. సో స్వీట్. నువ్వంటే ఎంత కేర్ కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ సో నైస్. ఈ గుడ్ మార్నింగ్ నాది కాదులే. కార్తీక్ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పమన్నాడు. హలో, నేను ఒకసారి కలవాలి.
షూర్ నందు, ఎనీ టైం. ఎక్కడా? నీకెందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని? నేనంత ఈజీగా తప్పులు చేయను నందు. ఒక అమ్మాయి నిన్ను ఇంతగా హేట్ చేస్తున్నా కూడా తన్ను ఎలా లవ్ చేస్తున్నావురా? నా ప్రేమ నీకు అర్థం కాదు నందు. అర్థం కావాలంటే ఒక లైఫ్ టైం సరిపోదు. నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కార్తిక్. లైఫ్లో సీరియస్నెస్ లేదా? లవ్ కంటే ఇప్పుడు సీరియస్గా తీసుకునే విషయాలు ఇంకేముంటాయి నందు? నీ బోడీ ఫిలాసఫీ నాకు అక్కర్లేదు, కానీ నీ లవ్ అర్థం చేసుకోవడానికి ఒక లైఫ్ టైం సరిపోతున్నావు కదా. అంత అవసరం లేదు. ఈ రోజే డిసైడ్ చేద్దాం. ఈవినింగ్ 6 వరకు నేను నీతోనే ఉంటాను. వావ్, గ్రేట్. ఇది నిజంగా చాలా బాగుంది. కానీ ఒకే ఒక కండిషన్. నువ్వు నన్ను నీ వెంట తిరిగే అబ్బాయిలా కాకుండా మీ నాన్న సెలెక్ట్ చేసిన అబ్బాయిలా ట్రీట్ చేయాలి. ఓకే, నాట్ అ బిగ్ డీల్. ఆసమ్, గ్రేట్, లెట్స్ గో. నేను నీ బైక్ ఎక్కను. సర్లే మరిక. నీతో 4 వీలర్లో కూడా రాను. అలాగే నందు, నువ్వు ఎలా అంటే అలా. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. డెలివరీ వార్డ్ ఎక్కడ? First floor to right side. థ్యాంక్ యూ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను, ఉండు నందు. 1 minute. మామయ్య ఎలా ఉంది? బాబు పుట్టాడు, అదిగో. నాకు నీ మీద అంత స్వచ్ఛమైన ప్రేమ నందు. నీకెలా చెప్పాలో తెలియక చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ప్రాణం అంటూ పోయాల్సి వస్తే అది నీతోనే నందు. లేకపోతే నా ప్రేమకు అర్థం లేదు. ఏంటిది? ఇప్పుడు నేను ఫీల్ గుడ్ అవ్వాలా? వేరే అమ్మాయి అయితే పడిపోయేదేమో, కానీ నేనంత వీక్ కాదు. హలో, ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నందు? నీతోనేరా. అరే నేనేం చేశాను? నువ్వే కదా 2 వీలర్ వద్దు 4 వీలర్ వద్దు అన్నావు. అందుకే చూడు 6 వీలర్. ఇప్పుడు ఓకే కదా? చూసావుగా, ఇది నందన అంటే. పడదు, నీకు అస్సలు పడదు. నువ్వు నాతో రావద్దు. అరే ఏమైంది? అలాగే నా పబ్లిక్ లో బిహేవ్ చేసేది. నేనేం చేశాను? ఈ కోపం, చిరాకు, ద్వేషం అన్ని ప్రేమగా మారుతాయంట. ఏంటన్నా ఏమైంది? ఈ రోజు ఎలా అనిపించింది నాతో? పీస్ ఆఫ్ మైండ్ ఎగిరిపోయింది. సర్లే, గుడికి వెళ్దామా? అక్కడే నీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందేమో. ఇంతసేపటికి ఇది ఒక మంచి విషయం చెప్పావు. పద. ఏమ్మా, పెన్మిడితో గుడికొస్తూ గుప్పడి పూలు తల్లో పెట్టుకుంటే నీ మొహం ఎంత కలగా ఉండిద్ది. పెనిమిట్ ఎవరు? అయ్యో బామా, నువ్వు సూపర్ బామా.
సూపర్. దేవుడు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు నందు, అకాలముత్తం తీసుకో. మన్యం సర్వాదినాశనం సుదర్శనం శ్రీ విష్ణు ఓ, ఫస్ట్ తనకి ఇవ్వండి. పాదం శుభం. కీర్తి తీసుకో బాబు. గుడిలో కూడా తిన్నగా ఉండవా నువ్వు? నీతో ఉన్నప్పుడు నాలాగే ఉండాలనిపిస్తుంది నందు. నటించడం రాదు. సోది చెప్పకు, నీకిచ్చిన టైం అయిపోయింది, నేను వెళ్తున్నా. నందు, నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఇక్కడ కాయిన్ వేసేదైనా కోరుకుంటే అది నిజంగా జరుగుతుందంటారు. ఇవన్నీ నమ్మటం నమ్మకపోవటం పాయింట్ కాదు నందు. అసలు ఈ 6 hours నీతో స్పెండ్ చేసిన క్షణాలు చాలు. ఏదో సాధించిన ఫీలింగ్ కలిగింది. నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను, లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి ఉండాలని. నేను కోరుకుంటున్నాను, నువ్వు కోరుకున్నదేది జరగకూడదని. రేయ్ రేయ్ నందు 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 ఇంకొక్కసారి నన్ను కలవడానికి ట్రై చేసావంటే ఛీ! నందు ఓ చలి ఓ నువ్వే నా చలి ఓ చలి ఓ నువ్వే నా చలి